తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతుంది అనగానే అది కవిత పెట్టబోయే జాగృతి అనే ఆలోచన వస్తుంది. కానీ కాదు, అది బీసీల పార్టీ. మరి పెట్టబోయేది ఎవరో కాదు, తీన్మార్ మల్లన్న. బీసీల పార్టీ పెట్టి తీరుతామని, అగ్రవర్ణ పార్టీలను తరిమి కొడతామని, అలా చేయకపోతే తన పేరు తీన్మార్ మల్లన్నే కాదని సవాల్ కూడా చేశారు. కొత్త పార్టీ ప్రకటించిన ఆయన ఎప్పుడు ఆవిర్భవించబోతున్నారు? ఆ కొత్త పార్టీకి జెండా, అజెండాలు ఏంటి? తెలంగాణలో మెయిన్ పార్టీలంటే ఈ మూడు పార్టీలే. అవి ఒకటి బీఆర్ఎస్ పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇది. రెండోది జాతీయ పార్టీ, 10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టిన పార్టీ. మూడో పార్టీ బీజేపీ. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా, ఏ రాజకీయమైనా ఈ పార్టీల మధ్య. ఇక టీడీపీ, కమ్యూనిస్ట్ వంటి పార్టీలు ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉన్నాయి తెలంగాణలో. ఈ క్రమంలో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్. ఆయనే తీన్మార్ మల్లన్న. బీసీల పార్టీ పెట్టబోతున్నట్టు మంచిర్యాలలో జరిగిన బీసీ రాజ్యాధికార సభలో స్పష్టంగా చెప్పాడు. తెలంగాణలో బీసీ రాజకీయం రచ్చరేపుతుంది. దానిపై జోరుగా పోరాటాలు జరుగుతున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును తీర్మానించి కేంద్రానికి పంపింది. ఆ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ఢిల్లీ వీధుల్లో ధర్నా కూడా చేసొచ్చింది. కాంగ్రెస్ సర్కార్ పదే బీసీ మంత్రులను జపిస్తుండటంతో బీఆర్ఎస్ కూడా ఆ రూట్లోకి వచ్చేసింది. బీసీ మంత్రి జపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉపరాష్ట్రపతి పదవిని బీసీ నాయకుడికి ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ కూడా 2 పార్టీలకు కౌంటర్ అటాక్ ఇస్తూనే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా అందులో యాడ్ అయ్యాడు. బీసీల కోసం పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ దొరల పార్టీలని బీసీలకు న్యాయం చేయరని విమర్శించారు. ఆ పార్టీలో అగ్ర కులాల వారికే పదవులు దక్కుతాయని అన్నారు. పదవుల కోసం వారిని అడగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీసీల కోసం పార్టీ పెడుతున్నానని, త్వరలోనే బీసీలకు ఒక గుర్తింపు రాబోతుందని చెప్పారు తీన్మార్ మల్లన్న. అప్పుడు బీసీ ఓట్లు బీసీ నాయకులే పడతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చేయపట్టుకుని తెలంగాణలో బీసీలు అధికారంలోకి రాబోతున్నారని చెప్పారు. తెలంగాణలో బీసీల సంఖ్య చాలా ఎక్కువ, అందులో ముదిరాజులే ఎక్కువ. అందుకే ముదిరాజులే బీసీ ఉద్యమానికి పెద్దన్న పాత్ర వహించాలని అన్నాడు తీన్మార్ మల్లన్న. బీసీలకు 42% కాదు, 60% రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో కూడా బీసీలకు 9 పదవులు కావాలన్నాడు. బీసీల తెలంగాణ సాధించుకుంటామని, అందుకోసం ఉద్యమం చేస్తామన్నారు. మరి ఈ ఉద్యమం చెలరేగుతుందా? రాబోయే బీసీ పార్టీ తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతుందా? అసలు బీసీలు తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తారా? ఆయన వెనుకుండి బీసీ ఉద్యమాన్ని నిలబడతారా? ఆయన మాటలు వారిపై ఎంత మేర ప్రభావం చూపుతాయి? రాబోయే రోజుల్లో వీటిపై ఏదో ఒక క్లారిటీ వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.